కోసమే ఒక వ్యక్తి గానీ లేదా ఒక ముఠా గానీ ఈ కిడ్నాప్లు చేశారు అంటే ఇప్పటి వరకు డబ్బు కావాలని ఎవరు డిమాండ్ చేయలేదు. మనం నిమ్మకు నీరెత్తినట్టు ఏం పట్టించుకోకుండా ఉండలేం కదా సార్. కనీసం మనకేదన్నా చిన్న క్లూ దొరికినా మనం యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. ఏం సార్, పోనీ ఇంతకుముందు మనకు హెల్ప్ చేసిన ఆ వండర్ లేడీని పిలిపించొచ్చు కదా. కానీ ఆవిడ ఎక్కడ ఉంటుందనేది మన వాళ్ళ ఎవరికీ తెలియదే. మన దగ్గర ఉన్న లెక్కలను బట్టి ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తోంది. మెటర్నిటీ హోమ్ నుంచి కిడ్నాప్ చేయబడ్డ పిల్లలందరూ మగపిల్లలే. దీనికి కారణం ఏమిటో అర్థం కాలేదు. మాయా, భూతం మాయా. ఒక అదృశ్య వ్యక్తి ఇది చేస్తున్నట్టుంది. ఇక్కడ నుంచి ఎవరైనా పారిపోవడం చూసావా? లేదు సార్. ఆర్ యు ఆల్ రైట్? నా కొడుకుని ఎత్తుకుపోతారట. మెటర్నిటీ వార్డు ఇక్కడ ఉంది. ఆపరేషన్ థియేటర్ పైన ఈ సైడ్. బాబు నేను ఇంటికి తీసుకుపోతాను. వాడిని కిడ్నాప్ చేస్తారేమో నాకు భయంగా ఉంది. అదిగో జాన్ వచ్చారు. జాన్, మా ఆవిడికి నచ్చ చెప్పండి. ఈ పరిస్థితుల్లో బిడ్డని ఇంటికి తీసుకెళ్ళడం కరెక్ట్ అన్న. మీరు చెప్పినట్టే వినాలంటారు. ఆ వండర్ లేడీని ఎందుకు పిలిపించకూడదు? సారీ, ఆవిడ ఎక్కడుందో మాకు తెలియదు. మీ బిడ్డ క్షేమం గురించి ఎలాంటి భయం అక్కర్లేదు. ఈ బిల్డింగ్ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. నాకంతా అయోమయంగా ఉంది. సమర్పించు. హాస్పిటల్ కి పోలీసులు వచ్చారని పేషెంట్స్ అందరూ భయపడుతున్నారు. ఒకసారి రండి సార్. 1 మినిట్, మీరు వెళ్ళండి. సార్, సార్, వాళ్ళ దృష్టి ఉన్నట్టుండి నా బిడ్డ మీద పడింది. అందువల్ల బిడ్డను మనం మార్చేస్తే మారుస్తారా? అంతకంటే ఇంకో దారి తెలియలా. ఇంతమంది ఉన్నాం కదా, మీ బిడ్డ గురించి దిగులు పడకండి. బిడ్డని వాళ్ళు ఏదైనా చేసేస్తే తర్వాత. డోంట్ వరీ. సరే, మీ మాట నమ్ముతాను. మిసెస్ చార్లెస్, ఆగండి. మీరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. చాలే పెద్ద చెప్పచ్చావు. జరగండి, జరగండి. పట్టుకో, వాళ్ళిద్దరు ఎవరో ప్రయత్నారు. ఎవర్రా అదే? వండర్లేదురా.
నా బిడ్డేడి? ఇది తప్పకుండా ఒక భూతం పని అయి ఉంటుంది. మన బాబు కాదు. ఇది ఆడపిల్ల, ఆడపిల్ల. ఆడపిల్ల ఇది నా బిడ్డే, నా బిడ్డ ఇది. అమ్మా, నా తల్లి, నా బుజ్జి, నా బుజ్జి. అమ్మా. గోడ మీద ఉన్న బ్లడ్ శాంపుల్ తీసుకో. ఎస్ సార్, కమాన్. హలో. ఇంకో పిల్లాడిని కిడ్నాప్ చేశారు. నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. ఓకే. ఏయ్, నా మీద కోపంగా ఉందా? మీ మీద కోపం ఎందుకండి? ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడైందని ఒక తాజా వార్త. సిటీలో ఉన్న మెటర్నిటీ హోమ్ నుంచి ఇంకో బిడ్డ కిడ్నాప్ చేయబడ్డాడు. ఇంతకు ముందు బిడ్డల్ని కిడ్నాప్ చేసినట్టుగానే ఈ బిడ్డని కిడ్నాప్ చేశారు. ఈ పని చేస్తున్నది భూతమా, దెయ్యమా, లేక ఏదైనా అదృశ్య శక్తి అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. ఈసారి ఆ దుష్ట శక్తి 2 బిడ్డల్ని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తే వండర్ లేడీ ఒక బిడ్డని కాపాడింది. இன்னியோட நீ விட்டுடு, இல்ல சீவிடுவேன். ఈ బిడ్డని నాయకుడికివ్వు. వీడు 19వ రాకుమారుడు. ఆ 18 మంది రాకుమారుల దగ్గరికి వీణ్ణి తీసుకెళ్ళు. సరే నాయక. నిషా, నీ ప్రియుడు చేసే పరిశోధన ఎందాకా వచ్చింది? జరుగుతోంది. పరిశోధన విజయవంతం అయ్యాక ఆ ఫార్ములా మనం చేజిక్కించుకోవాలి. సరే నాయక. మనం ఎత్తుకొచ్చిన ఈ పిల్లల్లో ఎవడో ఒకడు దుష్ట శక్తుల అంశతో పుట్టుంటాడు. వాడే ఈ భూత సామ్రాజ్యానికి మహారాజవుతాడు. అజేయమైన వాడి శక్తిని చూసి సమర్పించు. వాడి శక్తిని చూసి 14 భువనాలు దద్దరిల్లిపోతాయి. ఈ ప్రపంచమే మనకు దాసోహమవుతుంది. అక్కయ్య, అక్కయ్య, ఎంత కష్టమైన పనైనా సరే నువ్వే సాధించడం నేర్చుకో. అప్పుడే నువ్వు గమ్యం చేరుకుంటావు. పైకి రా. పింకీ, అక్కయ్య, పైకి రా. పింకీ, పింకీ.
మళ్ళీ ఏదైనా కలగన్నావా? ఆ, లోపలికి రావచ్చా? వద్దు, నే పనిలో ఉన్నాను. అక్కడే ఉండు. సంజీవిని పరిశోధన గురించే నాకెప్పుడో కలలు వస్తూ ఉంటాయి. నిన్న రాత్రి కలలో ఆ పరిశోధన తాలూకు ఫార్ములా ఒకటి తెలిసింది. నేను సక్సెస్ అవుతాను. వెరీ గుడ్. నీకేదైనా ఫోన్ వచ్చిందా? వచ్చింది. పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ఒక మనిషి అదృశ్యంగా తిరగడానికి అవకాశం ఉందా అని రెట్టించి అడిగారు. ఆ, నువ్వు అవకాశం ఉందని చెప్పావా లేక లేదని చెప్పావా? ఏం చెప్పలా. నాకు దాని గురించి ఏం తెలియదు అన్నాను. మనిషికి అదృశ్యంగా తిరిగే శక్తి ఉంటే దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి, ఎన్నో ఘోరాలు జరుగుతాయి. నువ్వు చేస్తున్న ఈ పరిశోధన వల్ల ప్రమాదం లేదంటావా? ప్రమాదం ఉందో లేదో నాకు తెలియదు నిషా. నా తృప్తి కోసం నేను చేస్తున్నాను. నీ పరిశోధనని పాడు చేస్తే నువ్వు అంత పని చేయలేవులే నిషా. కాఫీ తాగుతావా? ఇస్తే తాగుతాను. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, పలుకు తల్లి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, అంబా పలుకు పలుకు. ఆశ్చర్యంగా ఉందే. కిడ్నాప్ చేయబడిన 18 మంది పిల్లలు కరెక్ట్ గా ఒకే తేదీన పుట్టారే. అది వింతంటారా? మహావింత. అందరి పిల్లలు మంచి లగ్నంలో పుట్టారు. వాళ్ళల్లో ఎవరో ఒకరికి తప్పకుండా చక్రవర్తి అయ్యే అవకాశం ఉంది. చక్రవర్త? మరి ఆ పిల్లలందరూ ఇప్పుడు బందీలుగా ఉన్నారే. నవ్వొద్దు. నీకేదన్నా కావాలంటే నా దగ్గరికి రా. ఏదిగో తీసుకో. నువ్వు చాలా ముద్దొస్తున్నావు. నా గురించి ఏమన్నా అన్నావా? లేదే. మ్మ్హ్మ్. చాలా థ్యాంక్స్ ఆంటీ, పిల్లిని కాపాడినందుకు. You're smiling. Ты улыбаешься? Правда? Вонг Chemicals. ఏమిటి సార్, ఫ్యాక్టరీలో ఏం జరిగింది? బ్యాంక్ వ్యాన్ మీద కొందరు దొంగలు దాడి చేసి డ్రైవర్ తో పాటు అందరినీ బంధించి ఫ్యాక్టరీలో దూరారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చేయాలి. త్వరగా కోటివు.
Be ready. Fire. బాష్పవాయువు ఉపయోగించారు. భయపడకండి, అందరూ మాస్క్ తగిలించుకోండి. ఇష్టం నువ్వు Don't fire. నేను చెప్పేది వినండి. 9 మంది లోపల ఉన్నారు. మా కోసం వెంటనే హెలికాప్టర్ తెప్పించండి, లేకపోతే అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. హలో ఎవ్రీబడి. ఏదైనా ప్రాబ్లమా? ఈవిడెవరు జాన్? Pain. Bandit pain. యూర్ రైట్. దుర్మార్గులు లేపేస్తాను, మంచి వాళ్ళందరికీ సాయం చేస్తాను. రాబిన్ హుడ్ లా. మీలాంటి వాళ్ళ సహాయం మాకు అక్కర్లేదు మేడం. అలా అనకు, వాళ్ళందరూ ఆపదలో ఉన్నారు కదా. చూస్తూ ఉండ్రా బడ్డు. పట్టుకోండి. ఆడాళ్ళ సంగతి చూడండి. అందరూ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. లోపల ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఏ వెంగళప్ప, ఏంటి అలా చూస్తున్నావు? నీలాంటి పెళ్ళం ఉంటే మిస్టర్, నీకు మీ అబ్బాయి కావాలంటే నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవ్వడం ఇష్టం లేకపోతే వాణ్ణి మర్చిపో. క్యాష్ అయినా గోల్డ్ అయినా పర్వాలేదు, నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తావో నువ్వే నిర్ణయించు. ఇదిగో అడ్రస్. తెలుగు పలక సమర్పించు. పోలీసులకు హెచ్చరిక. ఈ రోజు రాత్రి మెటర్నిటీ వార్డు నుంచి ఒక పిల్లాడు కిడ్నాప్ చేయబడతాడు. కొంత మునిగింది. పేపర్లో వచ్చిందంటే మనం చాలా అలర్ట్ గా ఉండాలి. Yes, sir. గో హెడ్. పాస్ చూపించండి. రానే బాబు. హలో, మీ పాస్. నువ్వు ఇక్కడికి వచ్చావంటే? ఫిజియోథెరపీకి చాలా కష్టం మీద డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. పైకి బట్ వెళ్ళండి. వన్ థింగ్, నువ్వు మెటర్నిటీ వార్డులోకి మాత్రం వెళ్ళకూడదు. అలాగే, మీరు రండి. డ్యూటీ మీద ఉన్నాను. ఇప్పుడు నీతో రమ్మంటే ఎలా రాగలను? నువ్వు జాగ్రత్త. ఓకే డార్లింగ్. ఓకే. నేను నీ హాస్పిటల్లో చూడలేదే. తారతలో
వినపడ్డంలా ఇవాళ ఇక్కడ ఒక్క బిడ్డ కూడా బతికుంటానికి వీల్లేదు. ఏయ్! ఏం చేస్తున్నావు? ఏయ్! పడేయ్, లేదా దీన్ని చంపేస్తాను. చెప్పొద్దు. త్వరగా కింద పడేయ్, ఆలోచించుకో. ముందు ఆవిడ వదులు. వదలను నేను. సరే, పడేస్తాను. నువ్వు లోపలికెళ్ళు. వినపట్టాలా? వెళ్ళు. నా బిడ్డ చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. ఎవరిని వదలను. ఒక్కరిని కూడా బతకనివ్వను. అరే, రక్తం. పర్వాలేదు. ఆ, ఈ ఈ తలుపు తెరవడం వీలవుతుందా? ట్రై చేస్తే వీలవుతుంది. ట్రై చేస్తాను. తాళం చెవులు కింద పడ్డాయి. బాగా దూరంగా ఉన్నాయి, నా చేతికి అందడం లేదు. మళ్ళీ ప్రయత్నం చేయి, లేకపోతే ఇక్కడే ఉండిపోతాం. అయ్యో, పిల్లల గురించే దిగులుగా ఉంది నాకు. ఆ మనిషిని ఏదో దెయ్యం ఆవహించినట్టుంది. నువ్వు తప్పుకో, నేను ప్రయత్నిస్తాను. నువ్వు వెళ్ళు. బాబత్, ఆ కిడ్నాపర్స్ ఎలా ఉన్నారు? ఎటు వెళ్ళారు? ఓకే, వెంటనే కొందరు పోలీసులను ఇక్కడ పంపు. ఇంత ఆలస్యంగా వచ్చావి? కొత్తగా చేరావా? పట్టుకోండి. ఒక్క బిడ్డను కూడా బతకనివ్వను. ఎవరిని వదిలిపెట్టు. మేము వాడిని పట్టుకున్నాం. కంగ్రాట్స్. డాక్టర్ని కలిసావా? కలిసానండి. నా అవస్థ చూసి నవ్వుతున్నావేంట్రా? ఏమండి, మీరు నాతో ఇంటికి రండి. ఇప్పుడు రాను, ముఖ్యమైన నేరస్తుని పట్టుకోవాలి. నువ్వు ఇంటికెళ్ళు. ఏం గురు, మనం షికార్కి వెళదామా? చూసండి. మిస్టర్ జాన్, ఎవరో ఒక బిడ్డను ఎత్తుకుపోతున్నారు. డోంట్ షూట్. దాని దగ్గర చంటిపెట్టి ఉన్నాడు. దాన్ని ఆపండి, ఆపండి. ఎవరో కాకపోతే తప్పించుకుంది. ఆవలిస్తున్నావేంట్రా? నిద్రొస్తుందా? వీడిని రక్షించాలని వచ్చావా అమ్మా?
ఏడవకూడదు, ఊరుకో. నేను అడిగిన బంగారం ఇచ్చాడు, బిడ్డ కోసం ఇంకా రాలేదేమిటి? నీ పిచ్చి వేషాలు నా దగ్గర వేకు. ఆడదాని వయ్యి ఉండి పిల్లల్ని దొంగిలిస్తున్నావా? నీకిక్కడేం పని? ఎందుకొచ్చావు? ఏయ్ వెయిట్, నేనేదో తమాషాగా నేనంతే. ఎందుకు పిల్లల్ని దొంగిలిస్తున్నావు? దీనివల్ల నీకు ఏం లాభం? అది అడగడానికి నువ్వెవరు? ఓ, అందరూ దేవతలా పొగిడే ఆ వండర్ లేడీ నువ్వేనా? నువ్వు రాబిన్ హుడ్ వా? నా నూరికి ఎగతాళి చేయకు. పెద్ద రాబిన్ హుడ్ అని చెప్పుకుంటూ పసిబిడ్డల్ని ఎత్తుకెళ్లే నీచమైన పని చేయడానికి నీకు సిగ్గు లేదు? నన్ను రెచ్చగొట్టద్దు. పిల్లాన్ని ఇచ్చేయి. దమ్ముంటే తీసుకెళ్ళు. ఇది శాంపిలే, పోను పోను చూడు. ఏమిటిది? నేను విశ్లేషణ కత్తి నాకే తగులుతోంది. ఎవరు? ఎవరు? మనిషి కనపడ్డలేదే. అరే, నాకు హెల్ప్ చేస్తుందా? బేబీ, జాగ్రత్త. పిల్లాడెక్కడ? ఎవరు లాక్కెళ్ళేది? ఎవరు నువ్వు? ఏడోకురా, నీకేం కాలేదు. ఈ నాటకం చాలా ఆపే. నా ఓర్పును పరీక్షించొద్దు. ఎవరు నువ్వు? చింకీని. ఎవరు నువ్వు? చింకి అక్కయ్య? నేను నమ్మలేకుండా ఉన్నాను. నా దగ్గర అబద్ధాలు ఆడుకో. ఏం చెప్పినా నేను విన్నాం. ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు బిడ్డ కావాలి. దట్స్ ఆల్. తెలుగు పలక సమర్పించు. తీసుకోండి. ఇలా ఇవ్వండి. బిడ్డని కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్, బిడ్డ ఎలా ఉన్నాడు? ఐఎమ్ సారీ, బిడ్డను మేము కాపాడలేకపోయాం.
పేరెంట్స్ చెప్పండి. ఎస్ సార్. నేను వెళ్ళక తప్పదక్కయ్యా. నేను వదిలిపెట్టి నేను ఉండలేను చింకి. ఏడవకు, జాగ్రత్తగా ఉండు. నేను వెళ్తా చింకి. ఆగు, ఏడవకు, దాన్ని వెళ్ళనివ్వు. నీ అక్కయ్య చెయ్యవలసిన పని, నువ్వు చెయ్యవలసిన పని, ఆ రెండు పనులు ఇప్పుడు నువ్వొక్కదానివే చెయ్యాలి. అన్యాయాలని, అక్రమాలని ఎదురిస్తూ నువ్వు పోరాడాలి. ఏయ్, ఏడుస్తున్నావా? లేదండి. మరి అలా ఉన్నావు ఎందుకు? ఏమీ లేదండి. ఏమండి, ఈ రోజు విశేషాలు ఏమిటి? వండర్ లేడీ బిడ్డను తెచ్చి అప్పగించింది. కానీ డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా బిడ్డను బతికించలేకపోయారు. పదేళ్లైపోయింది మనిద్దరం కలుసుకొని. నువ్విప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అక్కయ్య? మా నాన్న పోయాక ఒక కాపాలికుడి దగ్గర ఉంటున్నాను. నువ్వు మాతో పనిచేస్తావా? నాకు అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తున్నాను, అసహాయాలకు సాయం చేస్తున్నాను. అదే నా జీవిత లక్ష్యం. అది సరే, నువ్వు పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నావు? ఎందుకంటే ఈ పిల్లల్లో ఒకడిని కాపాలికుడు భూత సామ్రాజ్యానికి మహారాజును చేయబోతున్నాడు. అలాగా? ఆ కాపాలికుడు వాళ్ళందర్నీ భూతాల్ని చేస్తాడు. அதுக்கு காரணம் இருக்கு. அந்த குழந்தைகள்ல ஒருத்தன மந்திரவாதி தம் பூத சாம்ராஜ்யத்துக்கு மகாராஜா வாக்க போறாரு. அப்படின்னா மத்த பிள்ளைங்கள அந்த மந்திரவாதி என்ன செய்ய போறா? அவங்க எல்லாரையும் பூதங்களாக்குவாரு. அக்கா, அவங்க பூதங்களானா அது இந்த நாட்டுக்கே ரொம்ப ஆபத்து. அந்த மாதிரி நடக்க விட கூடாது. என் பேச்சு கேளு. பூத சாம்ராஜ்யத்தை அடியோட அழிச்சிட்டு வெளியில வந்து என்ன மாதிரி சுதந்திரமா வாழு. இப்பவும் ஒண்ணு மிஞ்சி போயில என் கூட வந்திருக்கா. அவரை விட்டுட்டு என்னால வெளியில வர முடியாது. உன் பழைய நினைவுகளை மறந்துருச்சுங்கி. ఈ రోజు నుంచి నీ పేరు నిషా. నీ ప్రియుడు చేసే పరిశోధన ఎంతవరకు వచ్చింది? ఆ పరిశోధనలో అతను సక్సెస్ కావాలి. ఆ ఫార్ములా నువ్వు తేవాలి. ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఇది ప్రమాదకరమైన స్థలం. నువ్వు ఉండకూడదు. బయటికి రా. ఏం ప్రమాదం ఉంది? నువ్వు 24 గంటలు ఇక్కడే ఉంటున్నావుగా. నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడతావు. చెప్పు, ఏమిటది? నీ దగ్గర ఏం దాస్తాను? నిజమే అనుకో. నాతో సరదాగా గడపకుండా నువ్వు చేస్తున్న ఈ పరిశోధన ఏమిటి? చనిపోయిన వాళ్ళను బతికించే ఫార్ములా గురించి. ఇది సక్సెస్ కావాలని నువ్వు కోరుకో. మైక్, ఇంకా ఎంతకాలం పడుతుంది ఈ పరిశోధన సక్సెస్ కావడానికి? ప్రస్తుతం నేను ఈ మొక్కల మీద పరిశోధన జరుపుతున్నాను. ఇంతకు ముందు ఇవి నిర్జీవం, ఇప్పుడు వీటికి ప్రాణం వచ్చింది. వింతగా ఉంది కదా? పువ్వులు పూస్తాయా? నెల అయ్యాక తప్పకుండా పోస్తాయి. నిషా, ఒకవేళ నేను చనిపోతే ఈ మొక్కల సంరక్షణ నువ్వు చూస్తావు కదా? అంత మాట అనకు. నీకేమీ కాదు. నీ పరిశోధన సక్సెస్ అవుతుంది. ఆ పరిశోధనలో అతను సక్సెస్ కావాలి. ఆ ఫార్ములా నువ్వు తేవాలి. జాన్,
2 గంటల నుంచి నన్ను వేధించుకు తింటున్నారు. అందులో నా తప్పే ఉంది. వాడి దురదృష్టం. దురదృష్టమా? నిజానికి ఆ బిడ్డ చావుకి నువ్వే కారకురాలివి. నో, దీనికి కారణం వండర్ లేడీయే కానీ నేనేమాత్రం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళు. ప్రస్తుతానికి తప్పించుకున్నావని సంబరపడకు. జాన్, యు ఆర్ రాంగ్. నన్ను బలిపశువుని చేయొద్దు. ఆ వండర్ లేడీని నేను వదిలిపెట్టను. దాని అంతు చూడకుండా వదలను. మిస్, మా అబ్బాయి విషయం ఏం చేశారు? ఓకే ఓకే, నాకు గుర్తుంది సార్ మీ పని. థ్యాంక్ యూ. ఆ పిల్లాడికి ఇప్పుడు ఏం కాదు. వెరీ గుడ్. వావ్, బోలెడు పంజరాలు ఉన్నాయి. చచ్చాను. నేను పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నట్టున్నాను. తప్పించుకోవడం ఎలా? తప్పించుకుంటావో చూస్తాను. నిషా, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నేను చూడలేదు నాయక. మన రహస్య స్థావరంలో కొత్త వాళ్ళు అడుగు పెట్టారంటే అది ప్రమాదానికి సూచన. నాయక, వండర్ లేడీ ఒక ఆవిడుంది. ఒకవేళ తనే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఆ రోజు హాస్పిటల్లో నేను కిడ్నాప్ చేసిన పిల్లల్లో ఒకళ్ళని తనే కాపాడింది. దాన్ని ఇప్పుడే చంపేస్తాను. నువ్వేం చెయ్యొద్దు. దాని సంగతి మేము చూసుకుంటాం. జంగు, నువ్వెళ్ళు. ఆ సాహస కన్య బతికి ఉండకూడదు. డబ్బు కోసం కక్కుర్తిపడి పనికి ఒప్పుకున్నాను. కిడ్నాప్ అయిన పిల్లల కేసులో మనం ఇంతవరకు ఏం సాధించలేకపోయాం. ప్రెస్ కి పబ్లిక్ కి నచ్చ చెప్పలేక చస్తున్నాం. ఇదిగో మీ అడ్వాన్స్. ఏ అడ్వాన్స్? ఈ కేసులో నాకు ఇంట్రెస్ట్ లేదు. హలో హలో, 1 మినిట్. మీటింగ్ అయిపోగానే నేను కలుస్తాను. నన్ను వదిలేసి ఇంకెవరైనా చూస్తా. వెయిట్. ఈ కిడ్నాప్ల గురించి నువ్వు మాకేదైనా ఒక క్లూ ఇస్తే ఉపకారం అవుతుంది. మీకు చెప్పి లాభం ఏముంది? నా మాట మీద మీకేమాత్రం నమ్మకం లేదే? చూడు, ఆడదాని వెయ్యండి. మాట్లాడొద్దు. మీకోసం నా ప్రాణం పోగొట్టుకోలేను. తప్ప. రీటా, నీ వల్ల ఒక పసిబిడ్డ చచ్చిపోయాడు. చెప్పు, ఎందుకు అలాంటి పని చేశావు?
నువ్వు నేను దోషం అనుకుంటున్నావా? ఇప్పుడు కాదు, నేను విసిరేసిన ఈ బొమ్మని నిజమైన బిడ్డనుకొని కాపాడకపోతే అలాగే అనుకునేదాన్ని. పసిబిడ్డ చౌకి నేనే కారణం. అందుకే నాకు ఈ శిక్ష. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు. నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. ఒంటరిగా వదిలే. పిల్లల్ని నువ్వెక్కడ దాచిపెట్టావో తెలుసుకోవడానికి వచ్చాను. ఆ వివరాలన్నీ ఒక్క నిషాకే తెలుసు. దాన్ని ఇప్పుడు ఒక కాపాలికుడు పావులు ఆడిస్తున్నాడు. అబ్బా! ఈ బాధ భరించలేకపోతున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నిన్ను కాల్చి చూద్దాం. అడుగు ముందుకేకో. ప్రాణ భయం లేదు నాకు. విషపు సూదిని నిరుపయోగం చేయగలను, కానీ దాన్ని తీయలేను. ఓకే, పిల్లల్ని కాపాడడానికి నేను హెల్ప్ చేస్తాను. ఇది ప్రమాదమైన పని. నిషా లేకుండా ఇది జరగదు. నిషా ఎక్కడుంది? నిషా నిన్ను పరమశత్రువులా భావిస్తోంది. అది నిన్ను చంపాలని ప్రయత్నిస్తోంది. అందుకే జంగుని పంపింది. వాడు భయంకరమైన మనిషి. ఒక భయంకరమైన వ్యక్తి రైల్వే స్టేషన్ లో కొంతమందిని బందీలు చేశాడు. అక్కడున్న కంప్యూటర్ సిస్టమ్ ధ్వంసం చేశాడు. ఇప్పుడు ఆ స్టేషన్ కు ట్రైన్ రాబోతుంది. ట్రైన్ రావడానికి ఎంత టైం ఉంది? 5 నిమిషాలు మాత్రమే ఉంది సార్. ఓకే. ఓకే, టేక్ కేర్. బాంబులు బాంబులు పెట్టారు, జాగ్రత్త. కదలకుండా నించో. ఆగండి, నా గురించి వరి అవ్వకండి. స్టేషన్ లో ఒక దుర్మార్గుడు ప్యాసింజర్స్ చంపేస్తున్నాడు. ముందు వాళ్ళు రక్షించండి. వెళ్ళండి. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు.
బయటికి వెళ్ళండి త్వరగా. ట్రైన్ ఎలా ఆపాలో చెప్పు. ఇప్పుడు ట్రైన్ ఆగదు, కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. పొండి, మారిపోండి త్వరగా. ఏమండి, డాక్టరే ఉన్నాడా? దేవుడు దయ తెలిస్తే త్వరలో మీరు నడవగలరన్నారు. తలచకపోతే తలచకపోతే మీరు అవిటి వారవుతారన్నారు. బాధపడకుడిగా. నీలాంటి ఒక వండర్ లేడీ మన ఇద్దరి మధ్య రహస్యాలనేవే ఉండకూడదు. ప్రామిస్ చేయి. அம்மையை பார்த்து ரொம்ப வேதனையோட நின்னையே. அப்பவே நான் தெரிஞ்சுக்கிட்டேன். அனி, கணவன் மனைவி மத்தியில ரகசியங்கள் எதுக்கு? இனிமே நம்ம 2 பேருக்கும் மத்தியில ரகசியங்களே இருக்கக்கூடாது. ప్రామిస్. నువ్వు కంట తడి పెడితే నేను చూడలేండియా. ఎడవకు. ఇది ఒకసారి నవ్వు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. మైక్, ఒకసారి రా. మైక్, మైక్, ఏమైంది? ఏమైంది మైక్? కూర్చో. ముందు నేను అనుకున్నది పూర్తి చేయాలి. మైక్, ఇప్పుడిప్పుడే నాకు ఒక క్లూ దొరికింది. నా మాట విను. మైక్, ముక్కులోంచి రక్తం వస్తుందేంటి? నా ఆరోగ్యం దెబ్బతింది. రాత్రి పగళ్ళ నిద్రాహారాలు లేకుండా ఈ పరిశోధన చేస్తూ ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఈ పరిశోధన దేనికి? మధ్యలో ఇప్పుడు ఆపలేను. నా లక్ష్యం నేను సాధించి తీరాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ పరిస్థితిలో నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను చెప్పు. నిషా, నా కళ్ళజోడేది? పెట్టుకున్నావుగా.
నేను చేసే పరిశోధన పూర్తయ్యేంత వరకు నన్ను మృత్యువు కూడా ఏమీ చేయలేదు. అలా సరదాగా ఒకసారి తిరిగొద్దామా? ఐఎమ్ ఆల్ రైట్, నాకేం పర్వాలేదు. నువ్వు బయటికెళ్ళు. తలుపు తెరువు, నన్ను లోపలికి రాని. అసంపూర్తిగా ఉన్న నా పరిశోధన పూర్తి కావాలి. విక్రమార్కుడిగా విజయం సాధించే వరకు నా ప్రయత్నం పరిశోధనలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. Номер 3. Как ты можешь подчиняться этому старому монстру? నీ ప్రియుడు సైంటిస్ట్ ని వాడు తప్పకుండా చంపేస్తాడు. నీ మాట నేను నమ్మను. నేను చెప్తే అర్థం చేసుకోవేంటి? ఆ కాపాలికుడు మనందరికీ శత్రువు. చావుకి భయపడే పిరికి దానివి నువ్వేం పోట్లాడగలవు? పోట్లాడతాను, ఈసారి విజయం సాధిస్తాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఆ కాపాలికుడి చేతిలో ఎందుకు కీలుబొమ్మయ్యావో తెలియలా. పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు మిమ్మల్ని కట్టి కుడుపుతాయి. ఇతరులకు ద్రోహం చేయడం చాలా తేలిక, కానీ ఆత్మద్రోహం చేసుకోవడం కష్టం. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇక్కడే ఎదురు చూస్తా. ప్రేమ పిచ్చిది. గమ్యానికి దగ్గరలో ఉన్నాను. విజయం సాధిస్తాను. సక్సెస్! నిషా, నిషా, నాకే అయి ఉంటుంది. మైక్, నీతో చెప్పకుండా వెళ్ళినందుకు నేను క్షమించు. నేను చిక్కులు ఎరుక్కున్నాను. పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ కలుద్దాం. నేను తెమ్మన్న ఫార్ములా ఇంకా ఎందుకు తేలేదు? అది ఇంకా రెడీ కాలేదు. సైంటిస్ట్ రోజంతా ఆ పని మీదే ఉండడం నేను చూశాను. ఎంత తొందరపడ్డా ఏమీ ప్రయోజనం లేదు. ఈ విషయంలో ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టడం మంచిది. ఇది నా ఉద్దేశం. తర్వాత మీ ఇష్టం. మోసాలు కుతంత్రాలు నాకు నచ్చవని నీకు తెలుసుగా. రేపు సాయంత్రంలోగా ఆ ఫార్ములా నా చేతికి రావాలి. నాయక, నేను మోసం చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారా? నా మీద మీకు అపనమ్మకంగా ఉందా? నమ్మకానికి అపనమ్మకానికి ఉన్న తేడా 2 అక్షరాలే. దుష్ట శక్తుల అంశతో పుట్టినవాడు వీళ్లలో ఉంటే వాడు ఈ సామ్రాజ్యానికి మహారాజు అవుతాడు. రాజకుమారు నిద్రపోయే వేళ ఏంది, పడుకో. ఇవాళ గొప్ప రోజు. నా పేరు సంజీవిని కనిపెట్టిన సైంటిస్ట్ గా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇన్నేళ్లకి నా కృషి ఫలించింది. మైక్, నేనొక కాపాలికుడికి బానిసై నీ యోగక్షేమాలు చూడలేకపోతున్నాను. నువ్వు ఒక పెద్ద సైంటిస్టు కావాలని
నీ గురించి ఆలోచించుకుంటా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు లేకుండా ఈ లోకంలో నేను ఉండలేను మైక్. నిషా, సూర్యాస్తమయం కాబోతోంది. ఫార్ములా తీసుకురా. ఆ సైంటిస్ట్ ని చంపే. మోసం చేస్తే నువ్వు బతికుండవు. మైక్, నిన్ను నేను కలవలేను. ఇంకెప్పుడు నీకు కనిపించను. ఒకే ఒక్కసారి నేను చూడాలని ఉంది. అది వీలు కాదు. నీ ప్రాణానికి ప్రమాదం. నువ్వు అక్కడి నుంచి పారిపో. భలేవాళ్లే, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదు. పిచ్చిదానిలో నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. ఎంతసేపు ఎదురు చూడాలి? నీ మనసు మార్చుకున్నావా? నేను చంపడానికే వచ్చాను. ఏయ్, పిచ్చెక్కిందా నీకేమైనా? లేదు, కాపాలికుడు నేను చంపమని చెప్పాడు. కానీ నీ అంతరాత్మ ఏం చెప్తోంది? నేను మా నాయకుడు చెప్పింది చేయక తప్పదు. ఒక ఫ్రెండ్ గా అడుగుతున్నాను, నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు. చూడు, ఘర్షణ జరిగితే ఆ పోట్లాట్లో నేను చావచ్చు లేదా నువ్వు చావచ్చు. అందువల్ల నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు నా ప్రియుణ్ణి కాపాడాలి. ఓకే. కాపాడతావు కదా? నిషా, ఈసారి నువ్వు బతికిపోయావు. నీ అదృష్టం. తను చావాలనే వచ్చింది, నీకు తెలియదు. నీ ప్రియుడి కోసం నువ్వు చనిపోవాలనా? నిజం చెప్పావు. కాపాలికుడి చేతిలో కీలు బొమ్మలా జీవిస్తున్నాను. బొమ్మలకి హృదయం ఉండదు. ఆ బొమ్మలు ఇతరుల కోసం ప్రాణత్యాగము చేయవు. ఆత్మహత్య చేసుకునేది పిరికి వాళ్లే గాని సాహస కన్యలు కాదు. పిరికిదాన్ని నేను. నిషా! నిషా! పూర్తిగా అయోమయంగా ఉంది. ఇద్దరు పారిపోయారు. నేను కూర్చోవడం ఇష్టం లేదా? సరే, కూర్చోండిలే. నాకు నా మోటార్ సైకిల్ ఉందిగా. మీరు ఆగండి. ఆగు నిషా, ఇంకా ఏమీ మించిపోలేదు. ఇప్పుడు ఏమి చేయలేవు. నువ్వు తలుచుకుంటే అన్ని సర్దుకుంటాయి. నా వెంట ఎవరు రావద్దు. నా దారిని నన్ను పోనివ్వండి. మతిపోయింది దీనికి. కొంపతీసి చచ్చినా చచ్చిపోతుందేమో. ఓ గాడ్! నిషా, అన్ని మర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో. చావడం తప్ప నాకు మరో దారి లేదు. నిషా! ఇతన్ని కాపాడాలి. తాడెక్కడుంది? ఇక్కడుంది. చించి, అక్కయ్య, నన్ను వదిలిపెట్టు. నాతో పాటు నువ్వు చావద్దు. వదల్లా. మనం బతికినా చచ్చినా కలిసే ఉండాలి గాని విడిపోకూడదు.
నిజమక్కయ్య. సావు బతుకుల్లో ఉండి మాట్లాడుకుంటారేమిటి? మన చిన్నతనం గుర్తుందా? ఇప్పుడు నువ్వు గతాన్ని గుర్తు చేసుకోవద్దు, అది మర్చిపో. మీరు పైకొస్తారా లేదా? సైంటిస్ట్ ప్రాణాలకి ప్రమాదం, మనం త్వరగా వెళ్ళాలి. పైకి రండి. తుపాకీవు. సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నన్ను కలుసుకోవడానికి నువ్వు రావేమో అనుకున్నాను. వచ్చి నీ వెనక ఉన్న బాక్సులో టేప్ రికార్డర్ ఉంది. ఆ టేపులో సంజీవిని తాలూకు కొన్ని రహస్యాలున్నాయి. అది దుర్మార్గుల చేతికి చిక్కకుండా నువ్వు కాపాడాలి. వీడిని నువ్వేమి చేయలేవు. వీడు మంత్రశక్తితో తయారైన రాక్షసుడు. వాడికి ఆ టేప్ ఇవ్వద్దు. ఇవ్వకపోతే చంపేస్తాడు. మైక్ని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. మైక్! మైక్! ఎక్కువసేపు నీ బతుకు నిషా. జంగు, అది నీకు దొరకదు. ఏ ఆగాలను తోటలు పెట్టి జంగు, ఇదిగో టేపు, రా. ఆలస్యం చేయకుండా తీసుకో. మీరందరూ వచ్చేయండి. మంచి జరిగింది. వాడు చావడం వల్ల ఈ దేశానికి ఎంతో మేలైంది. వెళదాం రండి. వస్తాను. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? పిల్లలందరినీ మనం కాపాడాలిగా. మా నిద్ర వల్ల ఆ పని అవుతుందా? పూల మొక్కల్ని ఓసారి చూపిస్తావా?
పిల్లలంతా ఇక్కడే ఉన్నారు. ఏ వస్తువు మీద చేయి వేయద్దు. చేయి వేస్తే అలారం మోగుతుంది. మనం చిక్కులో ఇరుక్కుంటాం. ఆ కాపాలికుడు చాలా వింత మనిషి అనుకుంటా. అక్క, వింత మనిషి కాదు, మాయలు తెలిసిన మాంత్రికుడు. జాగ్రత్త. ఇక్కడికి రావడానికి మీకెంత ధైర్యం? ఊరికే వాక్కు. మాంత్రికుడే. కూర్చున్నావేంటి? నువ్వు ఎదిరించలేవా? వాడి మాయ వల్ల కాళ్ళు పట్టేసి. ఇద్దరేనా? మీ స్నేహితురాలు మీతో రాలేదా? దాన్ని వెతకండ్రా. నేను ముందు వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. నువ్వు వీడి సంగతి చూడు. భూత శక్తుల్ని ఓడించడం కష్టం. అక్కయ్య, ఈ విషవాయువు పిలుస్తూ ఈ భూత సామ్రాజ్యంలో మనం ఉండలేం. వాడిని చంపి వెళ్ళిపోదాం. నువ్వు ఆ మాయవి కళ్ళల్లోకి చూడొద్దు. ఇద్దరూ చచ్చిపోతారు. సమర్పించు. మీరు వెళ్ళండి, వీణ్ణి నేను చూసుకుంటాను. ప్రాణం పోయేదాకా పోరాడతా. వద్దు, విషవాయువు వ్యాపిస్తోంది. వెళ్ళండి, రా వెళదాం. ఇదిగో తాడు. పీడ విరగడైపోయింది. బాబోయ్, వీడు బతికే ఉన్నాడు. కాంతిని చూసి భయపడుతున్నాడు. అన్ని బాంబులు విసేయ్.
నీకేమైనా అయిందా? కాలేదు. ఆ భూతంగాడు చచ్చిపోయాడా? చచ్చాడు, బూడిదైపోయాడు. ఇదేంటి? ఎంతగా ఉంది? ఒళ్ళంతా కాలిపోయినా వాడి బ్రెయిన్ ఇంకా పనిచేస్తూనే ఉంది. వీడు నన్ను బంధించేశాడు. దాన్ని విడిపించాలి. దగ్గరకు రావద్దు. వెళ్ళిపోండి, వెళ్ళండి. త్వరగా పరిగెత్తండి. వీడి దగ్గరికి నన్ను రక్షించండి. చెల్లాయ్, నీకేం కాదక్కయ్య. వీడు నన్ను పూర్తిగా ఖండించేశాడు. నన్ను వదలు. నా కోసం మీ ప్రాణాన్ని నేను చేసిన తప్పులకి ఇదే సరైన శిక్ష అనుకుంటాను. ఒక పిల్లాడు ఈ భూత సామ్రాజ్యానికి మహారాజు అవుతాడు. సమర్పించు. వాడి శక్తి చతుర్దశ భువనాలు దగ్గరిల్లుతాయి. గతాన్ని మర్చిపోయి నువ్వు కొత్త జీవితాన్ని సాగించు. బతికినా చచ్చినా ఇద్దరం కలిసే ఉండాలి. రక్తం తాగే రాక్షసుల్లా తయారు చేస్తాను. పొరుముఖం చూపిస్తాం. శభాష్ చింకి. అక్కయ్యలు, మీరిద్దరూ ఏదేదో మాట్లాడుకుంటూ నా బాధ చూడరే. కాలు జరిదా? రీటా ఇది. అక్కయ్యలు, ఇవేంటో చూడండి.
ఇవి వేసుకోండి. ప్రెస్ కలిసే ముందు ఈ బట్టలతో వెళ్తే గౌరవంగా ఉంటుంది. త్వరగా వేసుకోండి, వేసుకోండి. Участка. Инспектор, ходят слухи, что дело распутали 3 загадочные женщины. Что вы об этом скажете? Немного. Они друзья полиции, и это все, что я могу сообщить. Инспектор Лау, как думаете, мы их еще когда-нибудь увидим? Надеюсь, да, когда они нам будут нужны. Кого-нибудь из них вы знаете лично? Нет, то есть не совсем. Как они сами себя называют? Героическое трио. По крайней мере, я так слышал. Героическое трио? С каких это пор? Как ты додумался? Они предоставляют вам информацию? Без комментариев, без комментариев. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు.